ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. విశేషంగా 2025 ఒకటో తారీఖు ఒకటో నెల 25 అంటే మొత్తము 11 సంఖ్య అనగా లాభానికి సూచిక. 2025 9 శుభసూచికమైన సంఖ్య కనుక పూర్ణ సంఖ్యలు అవ్వడం వలన కొన్ని కోటాన కోట్ల మందులకు రెండవ సంఖ్య అంటే విక్టరీ సంఖ్య విజయానికి ధనానికి ప్రతీక అని, 9వ సంఖ్య నవగ్రహాలలో పూర్ణ సంఖ్య అవ్వడం వలన అన్నింటా విజయం పలికేటువంటి ఈ సంవత్సరం అని చెప్పి మనమందరము గుర్తుపెట్టుకోవాలి. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ప్రధానంగా గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము 2025 సంవత్సరంలో మే నెలలో విశేషమైన 4 గ్రహాలు కూడా మార్పు జరుగుతున్నాయి. ఇది చాలా అరుదుగా జరిగేటువంటి గ్రహ సంచార స్థితి కనుక 2025 సంవత్సరం అందరికీ యోగదాయకమైన సంవత్సరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి. కన్యరాశి వారికి 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి వారిపైన పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ గౌరవాన్ని పుచ్చుకోవాలి, ఎక్కడ గౌరవాన్ని ఇవ్వాలి, ఏ పని చేయొచ్చు ఏ పని చేయకూడదో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి ఆదాయం 14, వ్యయం 2. అంటే కన్యరాశి వారు గత 9-10 ఏళ్ళుగా ఈ ఆదాయం కోసం ఇలాంటి లాభాల కోసం మీరు చేస్తున్న కృషి అంత గతంలో అడవి కాచిన వెన్నెలైందని మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. చూడండి, 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలే ఖర్చు అవుతున్నాయి, 12 రూపాయలు మిగిలబోతున్నాయి. అంటే అనంతమైనటువంటి ధనాన్ని కృషికి పట్టుదలకు మీరు ధర్మంగా ఉన్నంత వరకు, ఈ న్యాయంగా ఉన్నంత వరకు ఇన్ని రోజులు చేసిన ఆధ్యాత్మిక చింతన అంతను కూడా మీకు ఇప్పుడు ఉపయోగపడే కాలం ఆసన్నమైంది. అందుకే మన పెద్దవారు చెప్తుంటారు, సత్కర్మ చైవ సత్ఫలిత, దుష్కర్మ చైవ దుష్ఫలిత అంటుంటారు. గతంలో చేసినటువంటి మంచి పనులు ఈ మంచి కాలంలో వందింతలై మీకు ఆనందాన్ని, అదృష్టాన్ని, సంపదను సృష్టిస్తాయట. అదే కష్టకాలంలో మీరు కొన్ని అధర్మమైన కార్యక్రమం చేసినట్లయితే ఈ మంచి ఫలితాన్ని ఇవ్వకుండా ఆ చెడు ఫలితం వచ్చి అడ్డుపడుతూ ఉంటుందట. అలాగే మన పెద్దవారు చెప్తూ ఉంటారు, గోవులను, గురువులను, తల్లిదండ్రులను వీలైనంత వరకు గౌరవించండి, చేతనైతే సహాయం చేయండి, వాళ్ళను బాధ పెట్టవద్దు అని చెప్తూ ఉంటారు. గతంలో తెలిసో తెలియకో చేసిన వాటినైనా ఇప్పుడైనా మనం సరిదిద్దుకొని ఉన్నతంగా వెళ్ళగలిగితే రాబోయే కాలం అంతను కూడా కన్యరాశి వారికి కుబేరులు అవ్వడానికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా హస్తానక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి 2025 ఆఖరి వరకు మధ్యసున్న కారణం వలన మనోవేదన. అలాగే చిత్తా నక్షత్ర జాతకులకు 2025 సంవత్సరము డిసెంబర్ నుండి 2026 ఉగాది వరకు అనారోగ్యం పొంచి ఉంది కనుక వేలకు తిండి, వేలకు నిద్ర, ఆసనం, ధ్యానం, సత్ప్రవర్తన, నడక, సత్సంగము, పుస్తక పఠనము చేయడం అనేది చాలా అదృష్టాన్ని కలిగించే పరిస్థితి ఉంటుంది. పైన ఈ కన్యరాశి జాతకులకు, దేవాలయంలో పనిచేసే అర్చకులకు, ధర్మ మార్గంగా ఉండబడిన వారికి, గో సంరక్షణ చేసేవారికి, వ్యవసాయ సోదరీమణులకు, పాల ఉత్పత్తులు, హోటలు, సంపూర్ణమైనటువంటి జలపరమైనటువంటి ఆహారపరమైన వ్యాపారాలు చేసేవారికి చాలా మంచి కాలము. మీరు చేస్తున్న పనులకు మంచి గుర్తింపు కలిగి గ్రామ, రాష్ట్ర, దేశ, ప్రపంచ స్థాయిలో మీ వ్యాపారం అభివృద్ధి చెందించడానికి ఈ కాలం సమయం ఆసన్నమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా గ్రామాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన మీరు గ్రామంలో వార్డు మెంబర్ కానీ, సర్పంచ్గా కానీ, కార్పొరేటర్ కానీ, ఎమ్మెల్యే కానీ అలాంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో ఉండబడినటువంటి కార్యక్రమాలు చేసేవారందరూ కూడా, లేదా హోటల్ వ్యాపారాలు,
లేకుంటే క్రియేటివిటీ రంగాలు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలు, టీవీ ఛానల్లో వార్తలు చదివేటువంటి వారందరూ కానీ, పత్రికా సేకరణ కానీ, ముద్రలు, జర్నలిస్ట్ వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. కనుక కాలం చాలా బాగుంది. సత్కర్మలు చేయండి, మంచి కార్యక్రమాలు ఆచరింపజేసి మంచి జీవితం స్వాగతం పలికి మానం ప్రత్యం చేయండి, అంతా భగవంతుడి మీద భారం వేయండి.